హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. హోయా బాసియు ఫారెస్ట్, ఆత్మలు తిరిగే అడవిలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు అర్జున్. మేము 5 స్నేహితులం. రాహుల్, ప్రియా, విక్రమ్, స్నేహ మరియు నేను. ఇది మా అతిపిచ్చి ఛాలెంజ్. మేము ముందే నిర్ణయించుకున్నాం. రోమేనియా యొక్క హోయా బాసియు ఫారెస్ట్లో ఒక పూర్తి రాత్రి గడపాలని. ఫోన్లు ఆఫ్ చేసి ఇంటర్నెట్ లేకుండా బ్యాటరీలు సేవ్ చేసుకోవాలి. కేవలం టెంట్లు, ఫ్లాష్ లైట్లు, కెమెరాలు, కొన్ని స్నాక్స్. ఎవరైనా భయపడి మధ్యలో బయటికి వస్తే ఆ వ్యక్తి ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ నుంచి 7 లక్షల రూపాయలు తీసుకోవాలి. అడవి అంచున చేరేసరికి సూర్యుడు అస్తమించడం మొదలైంది. చెట్లు చాలా ఎత్తుగా వంకరగా పెరిగి ఉన్నాయి. కొన్ని చెట్లు ఒకదానితో ఒకటి మెడలు చుట్టుకున్నట్టు కనిపించాయి. చూడు, ఇక్కడ మొక్కలు ఎందుకు పెరగవు? ప్రియా ఒక పూర్తి వృత్తాకార ఖాళీ ప్రదేశాన్ని చూపించింది. సుమారు 30 అడుగుల వ్యాసార్థంలో ఒక్క గడ్డి మొక్క కూడా లేదు. మట్టి బూడిద రంగులో చల్లగా ఉంది. మేము లోపలికి వెళ్ళాం. రాత్రి 9:15. మొదట సాధారణంగానే గడిచాయి. మేము నవ్వుకుంటూ గతంలో చేసిన హారర్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రాహుల్ జోక్స్ వేశాడు. స్నేహ ఫోటోలు తీస్తోంది. కానీ 10:50 తర్వాత గాలి పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ పూర్తి నిశ్శబ్దం. ఏ పక్షి, ఏ కీటకం శబ్దం కూడా లేదు. అప్పుడు మొదటి విచిత్రం మొదలైంది. చెట్ల ఆకులు కదులుతున్నాయి. గాలి లేకుండానే నెమ్మదిగా ఒక్కొక్క ఆకు ఎవరో చేతులతో తాకి కదుపుతున్నట్టు. స్నేహ ఫ్లాష్ లైట్ ఆ దిక్కుకి వేసింది. అక్కడ ఏమీ లేదు. ఇది సాధారణం కాదు, విక్రమ్ తక్కువ గొంతులో అన్నాడు. రాత్రి 11:40. మేము టెంట్లు వేసుకున్నాం. 4 టెంట్లు, 2 మంది ఒక్కొక్క దాంట్లో. నేను మరియు రాహుల్ ఒక టెంట్లో. రాత్రి 12:07 మొదటి శబ్దం వచ్చింది. చాలా దూరం నుంచి ఒక చిన్న పిల్లాడి నవ్వు, స్పష్టంగా, మధురంగా. కానీ ఈ అడవిలో పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? బహుశా దూరంలో ఏదైనా గ్రామం ఉండొచ్చు, రాహుల్ అన్నాడు. కానీ అతని గొంతు నమ్మకం లేకుండా ఉంది. నవ్వు మళ్ళీ వచ్చింది. ఈసారి మరింత దగ్గరగా మరియు ఇంకా దగ్గరగా. 5 నిమిషాల్లో అది మా టెంటు దగ్గరే ఉన్నట్టు కనిపించింది. విక్రమ్ టెంటు నుంచి బయటకు వచ్చి అరిచాడు, ఎవరక్కడ? బయటికి రా! జవాబు రాలేదు. కానీ ఒక్కసారిగా మా అందరి ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అయ్యాయి. ఫోన్ తెరిచి చూస్తే గ్యాలరీలో కొత్త వీడియో వచ్చింది. మేమెవరూ తీయని వీడియో. అందులో మేము 5 నవ్వుతూ టెంట్లు వేస్తున్నాం. కానీ కెమెరా కోణం చాలా ఎత్తు నుండి తీసినట్టు ఉంది, చెట్ల పైకి ఎక్కి తీసినట్టు. ఇదెవరు తీశారు? ప్రియా గొంతు వణుకుతూ అడిగింది. రాత్రి 1:20. విక్రమ్ మొదట బాధపడ్డాడు. అతను ఛాతీ పట్టుకుని కూర్చున్నాడు. నాకు గుండె దడ ఎక్కువగా ఉంది. ఏదో నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. నా మెడ వెనక ఎవరో ఊపిరి తీసుకున్నట్టు అనిపిస్తోంది. మేము అతన్ని టెంటులోకి తీసుకెళ్ళాం. లోపల లైట్ వేసి చూస్తే అతని మెడ మీద చిన్న చిన్న ఎర్రటి మచ్చలు కనిపించాయి, 5 వేళ్ల ముద్రలు లాగా. అతను కళ్ళు మూసుకొని అన్నాడు, అది నా కళ్ళల్లోకి చూస్తోంది. అది నన్ను గుర్తుపట్టింది. కొంతసేపటికి అతను మూర్ఛపోయాడు. మేము అతన్ని షేక్ చేస్తుంటే అతని కళ్ళు తెరిచి చాలా భిన్నమైన గొంతుతో ఇలా అన్నాడు, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా ఇల్లు. మీరు అతిథులు కాదు, మీరు ఆహారం. రాత్రి 2:05. స్నేహ అకస్మాత్తుగా లేచి నడవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ మా వైపు చూడడం లేదు. ఆమె నేరుగా ఆ ఖాళీ వృత్తం మధ్యలోకి వెళ్ళింది. స్నేహ, ఆగు అని నేను అరిచాను. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె చిరునవ్వు
సాధారణంగా లేదు. పెదవులు నవ్వుతున్నాయి, కానీ కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి, 2 నల్లటి గుంటలు లాగా. ఇక్కడ చాలా అందంగా ఉంది అర్జున్, నువ్వు రా, నీకు కూడా చూపిస్తాను అని ఆమె అంది. ఆమె గొంతు 5 ఏళ్ల పిల్లాడి గొంతులాగా ఉంది. రాహుల్ ఆమె వైపు పరిగెత్తాడు. కానీ స్నేహ అడుగులు వేస్తున్నప్పుడు ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. ఆమె కొద్దిగా పైకి ఎగురుతున్నట్టు కనిపించింది. ఒక్క క్షణంలో ఆమె అదృశ్యమైంది. ఏ శబ్దం లేదు, ఏ అరుపు లేదు. కేవలం ఒక చల్లని గాలి మా ముఖాల మీద పడింది. రాత్రి 2:45. ప్రియా ఏడవడం మొదలుపెట్టింది. నాకు గుర్తుంది, నేనిక్కడికి ఇంతకు ముందు వచ్చాను. చిన్నప్పుడు నా తల్లి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఆడుకో అని చెప్పింది. కానీ నేను రోమేనియాలో పుట్టలేదు. ఎందుకు ఇలా గుర్తుంది? ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె చర్మం నెమ్మదిగా తెల్లబడుతోంది. ఆమె కళ్ళు నల్లగా మారుతున్నాయి. రాహుల్ ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించాడు. ప్రియా అతని చేయి గట్టిగా పట్టుకుంది. అతని చేతి నుంచి రక్తం కారడం మొదలైంది. 5 లోతైన గాయాలు. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి రాహుల్, మనం ఎప్పుడూ బయటికి వెళ్ళలేము. ఇది మన ఇల్లు అయిపోయింది అని ఆమె అంది. రాత్రి 3:30. రాహుల్ నా వైపు తిరిగి చాలా ప్రశాంతంగా అన్నాడు, అర్జున్, నువ్వు మాత్రం తప్పించుకో, నేను వీళ్లను ఆపుతాను. నువ్వు పరిగెత్తు, వెనక్కి తిరిగి చూడకు. అతను ఆ మాట అన్న తర్వాత అతని వెనక నుంచి ఒక చిన్న బాలుడి రూపం కనిపించింది. ఆ బాలుడికి ముఖం లేదు, కేవలం నల్లటి ఖాళీ. అతను రాహుల్ భుజం మీద చేయి వేశాడు. రాహుల్ నా వైపు చూసి చిరునవ్వు నవ్వి, పరిగెత్తురా దయచేసి అని అన్నాడు. నేను పరిగెత్తాను. వెనుక నుంచి భయంకరమైన శబ్దాలు వచ్చాయి. అరుపులు, నవ్వులు, ఏడుపులు, చెట్లు విరిగిపడే శబ్దం, ఎవరో నా పేరు పిలుస్తున్నట్టు, అన్నీ ఒకేసారి. నేను పడిపోయాను, లేచాను, మళ్ళీ పరిగెత్తాను. కొండలు, ముళ్ళు, కొమ్మలు నా చర్మాన్ని చీల్చాయి, కానీ ఆగలేదు. అడవి అంచు దగ్గరికి చేరేసరికి సూర్యుడు ఉదయిస్తోంది. నేను ఒక్కడినే బయటపడ్డాను. హాస్పిటల్లో మేల్కొన్నప్పుడు పోలీసులు నన్ను ఇలా ప్రశ్నించారు. నేను వారికి అంతా చెప్పాను, కానీ వారు నమ్మలేదు. 3 రోజుల తర్వాత నా ఫోన్లో ఒక వీడియో ఆటోమేటిక్గా ప్లే అయింది. అందులో నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. నా వెనుక 4, కానీ వారి ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు. వారు నా వైపు చూసి చిరునవ్వుతో ఉన్నారు. చివర్లో వీడియోలో ఒక చిన్న పిల్లాడి గొంతు వినిపించింది, అర్జున్, మేమింకా ఇక్కడే ఉన్నాం, నువ్వు కూడా త్వరలో తిరిగి వచ్చేస్తావు కదూ. నేను ఆ వీడియోను డిలీట్ చేయాలని ప్రయత్నించాను, కానీ అది మళ్ళీ వస్తోంది. ఇప్పుడు ప్రతి రాత్రి 3:15 నా గది లోపల ఎవరో నవ్వుతున్నట్టు వినిపిస్తుంది, మరియు నా మెడ వెనక ఎవరో ఊపిరి తీసుకున్నట్టు అనిపిస్తుంది. నువ్వు కూడా ఎప్పుడైనా హోయా బాసియుకు వెళ్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే అది నిన్ను గుర్తుపట్టేస్తుంది.